గన్నవరం విమానాశ్రయంలో ఓ యువకుడి వద్ద అక్రమంగా తీసుకెళ్తున్న బుల్లెట్లు పట్టుబడ్డాయి. ఉదయం ఢిల్లీ ఫ్లైట్కి వెళుతున్న ఓ యువకుడు వద్ద బుల్లెట్లు గుర్తించారు ఎయిర్పోర్ట్ పోలీసులు. యువకుడు కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆర్యగా గుర్తించారు. ఆర్య నుంచి 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్ పోలీసులు. ఆర్యను అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, యాక్చువల్లీ ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో విజయవాడ నుంచి ఢిల్లీకి ఒక యువకుడు వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్ పోలీసులు తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆర్య అనే ఎవరైతే విద్యార్థి ఉంటారో అతని వద్ద ఒక 2 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఎంక్వైరీలో ఇతను కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆర్యగా గుర్తించారు. ఇతని హర్యానా రాష్ట్రం పానిపట్టు ప్రాంతానికి చెందిన వాటితో కూడా గుర్తించారు. అతని తండ్రి అక్కడ హర్యానాలో ఒక రియల్టర్ గా ఉన్నాడు. అలాగే ఎన్ఎస్సి సెక్యూరిటీలో కూడా పనిచేస్తున్నారు. అతని వద్ద లైసెన్స్డ్ గన్ కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు కొంత ప్రాథమికంగా సమాచారం తీసుకున్నారు. అతని ద్వారా తీసుకున్న సమాచారం ద్వారా అతని తండ్రితో కూడా మాట్లాడిన పరిస్థితి. వారు కూడా తన వద్ద ఉన్న గన్ కు సంబంధించిన లైసెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా పోలీసులు పంపించారు. అయితే ఈ బ్యాగ్ లోకి ఈ 2 బుల్లెట్లు ఎలా వచ్చాయనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఒక 6 నెలల క్రితం తన ఇంటికి వెళ్ళినప్పుడు తన బ్యాగ్ బదులు తండ్రి బ్యాగ్ తీసుకొచ్చాను, ఆ బ్యాగ్ 2 బుల్లెట్లు ఉన్నాయని, ఆ బ్యాగ్ మారిపోవడం వల్ల ఇందులో ఉన్నాయన్నట్టు కూడా అతను చెప్తున్నాడు. అయితే ఇది కొంత నమ్మశక్యంగా లేనప్పటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇటు కేవలం ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీటితో పట్టుబడ్డ ఆర్యతో కూడా వారి తండ్రికి సంబంధించి కూడా వారి దగ్గర నుంచి మరో సమాచారాలు తీసుకుని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.